పెట్టుకుని రమ్మని చెప్పి ఇచ్చేవాళ్ళు ఇంట్లోకెళ్ళి. మర్నాడు పొద్దునే రావాలి 3:30, 4 రావాలన్నమాట వాళ్ళు తెల్లవారుజామున. అప్పుడు ఉల్లిపాయ పులుసు, నువ్వు పొడి, గోంగూర పచ్చడి, పెరుగు అలా వేసి వాళ్ళకి చల్లదన్నం అన్నం పెట్టేవాళ్ళం ఈ 11 మంది ముత్తైదులకి వాళ్ళు స్నానాలు చేసి వచ్చాక. తర్వాత మళ్ళీ మా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాలని పూజ చేసేసుకున్నాక గౌరీ పూజ చేసుకున్నాక ఆ ముత్తైదులు రమ్మని 11 అట్లేసి గౌరీదేవికి నైవేద్యం పెట్టి ఈ 11 మంది ముత్తైదులకి భోజనం పెట్టి 11 వాయనాలు ఇచ్చి జాగ్రత్త గుడ్డ అన్నీ ఇచ్చి వాడికి పంపించి కాసేపు ఉయ్యాల ఊరుకుని అలా ఆడుకునేవాళ్ళం. ఆ తెల్లవారుజామున వీళ్ళు భోజనాలకు వచ్చే టైంకి ఈ మగపిల్లలందరూ కలిసి ఉప్పు పొట్లాలని బొగ్గు పొడి తీసుకుని ఆ పొట్లాల కింద కట్టేవారు అనమాట. అందరూ బట్ట పెట్టి చుట్టపెట్టి గట్టిగా టైట్గా కట్టి ఇలా చుట్టూ తిప్పుతూ అట్లతో 6 రెట్లు ముద్దపప్పు 3 రెట్లు అని చెప్పి తిప్పి వాళ్ళు అలా ఆటలాడుతుండేవారు. ఇక్కడ మేము కాసేపు ఉయ్యాల ఊక్కుంటూ చేసుకుంటూ తెల్లారిపోయేది. ఇంకా తెల్లారిక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి పొద్దున మనం ఇలా చేసాం అలా చేసాం అని చెప్పి ఉయ్యాల ఊగింది తిరిగిన పిల్లలు తిరిగిన పోట్ల కబుర్లు భోజనాల కబుర్లు అన్నీ చెప్పుకుని కాలక్షేపం చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లతంటే ఏమిటి, అసలు ఏం చేస్తారు అని అడుగుతున్నారు పిల్లలు. తెలియదు అసలు ఏమిని, అప్పట్లో చేసిన పూజ ఏమిని. ఏదో కాస్త శ్రావణ మాసం పూజ, శుక్రవారం పూజను ఈ దసరా పూజలో ఒకటి అంతే తెలుసుకుంటాను అంతే. ఇప్పుడు అలాగే అట్లతో వస్తే చక్కగా అందరూ గౌరీదేవి పూజ చేసుకోండి. అప్పట్లో ఏంటంటే గౌరీదేవి పూజ ముందునే చేసుకుంటే మంచి మూడు వస్తాడు అని చెప్పి శాస్త్రం అలా ఉంది, కథలో స్టోరీ అని చెప్పి పిల్లల చేత అందుకని ఆ పూజలు చేయించి పెళ్ళయ్యాక నోవు పట్టించేవారు అనమాట. అది సంగతి. సరే, శ్రీమాత్రేయ నమః, శ్రీ మహారాజ్యాయ నమః, శ్రీమన్ సింహాసనేశ్వరాయ నమః. మంచిగా చదువుకుని నాకు పంపండి. బై.